తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ మే 19వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా వైరల్‌గా మారింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, "మీరు చనిపోయిన ప్రదేశం మలై వెక్కల్ ఇప్పటికి కూడా మాకు ఆరాధ్య ప్రదేశం అది. అలాగే మీరు మా మధ్యలో లేరన్న భావాన్ని మేము ఎప్పుడూ తీసుకోలేం. తమిళియన్స్ గుండెల్లో మీరెప్పుడూ కూడా ఉంటారు" అని ఆయన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఎవరి కోసం చేశాడు అంటే, శ్రీలంకని తమిళియన్స్‌తో మధ్య జరుగుతున్న పోరులో శ్రీలంకలో తమిళియన్స్ ఉండాలి అనేసి గట్టిగా పోరాడిన ఎల్‌టీటీ అధిపతి అయిన ఎల్‌టీటీ ప్రభాకర్ అంటారు అతన్ని. అతను చనిపోయిన ప్రదేశం మలై ఎక్కలన్ అనే ప్రదేశాన్ని గురించి గుర్తు చేసుకుంటూ అతను చనిపోయిన రోజున జోసెఫ్ విజయ్ అయితే ట్వీట్ చేశాడు. దీని మీద మరి ఈ దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారిని ట్రోల్ చేస్తూ ఆ ట్వీట్‌ని పెట్టి చూపిస్తున్నారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారిని చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఎల్‌టీటీ ప్రభాకర్. ఎందుకంటే ఎల్‌టీటీ ప్రభాకర్ తమిళియన్స్ గురించి శ్రీలంకలో పోరాడుతూ ఉంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో శ్రీలంక అధ్యక్షుడైన రాజనరసింహ గారికి ఆయుధాలు పంపించి తమిళియన్స్‌ని చంపేసేసి మీ దేశాన్ని మీరు కాపాడుకోండి అనేసి అప్పుడు ఆయుధాలు పంపించాడు. దాని కోపంగా ఈ ఎల్‌టీటీ ప్రభాకర్ తన దగ్గర ఉన్న మనుషులతో రాజీవ్ గాంధీని తమిళనాడులోనే 1991లో చంపించేశాడు. సో, రాజకీయాలు వేరు, జనాల యొక్క అనుభవాలు వేరు. మరి ఈ ట్వీట్‌లో చివరికి ఎవరు గెలుస్తారన్నది పక్కన పెట్టేస్తే, ఈ ట్వీట్ అయితే మాత్రం వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచే విధంగా ఉంది. అదే రాహుల్ గాంధీ అండ్ జోసెఫ్ విజయ్. అక్కడ రాజకీయాల పరిణామంలో చూస్తాం కాబట్టి, ఇక్కడ రాహుల్ గాంధీ మాత్రం దాన్నయితే పట్టించుకోడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తమిళియన్స్ అంతా కూడా ఈ రోజుకి కూడా ఎల్‌టీటీ ప్రభాకర్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. సో, ఈ ట్వీట్‌కి రాహుల్ గాంధీ కూడా లైక్ కొడతాడేమో నేను అనుకుంటున్నాను.